పోరాటానికి సిద్ధంగా ఉన్నాడు పేర్ని నాని అని చెప్తూ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నానికి మతి భ్రమించినట్లుంది, లేకపోతే అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చి ప్రాలాపనలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. చరిత్రలో చూసాం, అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు. ఇప్పుడు అతనికి ఏంటంటే నిద్ర పడతలా, చేసిన పాపం. ఇప్పుడు నేను చాలా మందిని చూసా, చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అన్నంలో పురుగులు కనపడతాయి అంట. ఒక ఆయనకి అంటే అంత ముదనష్టపు సంపాదిస్తే పురుగులు కనపడేయండి, అన్నం తినలేకపోయాడు అంట. అట్టగే ఆయన ముదనష్టం చేశాడు కాబట్టి, పాపాలు చేశాడు కాబట్టి అవన్నీ కూడా వెంటాడుతున్నాయి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అంతే తప్ప టైం వచ్చినప్పుడు ఎవరిని ఆపలేరు. చేసిన పాపాలు వెంటాడుతాయి అంతే. ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఇళ్ల పట్టాలది చిన్నదే, లేకపోతే బియ్యంది చిన్నదే, ఇంకా చాలా ఉన్నాయి. ప్రజల్ని మోసం చేసి దోచుకున్నటువంటి ధనాన్ని మొత్తం కూడా కక్కిస్తాం.